ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రపరుస్తాడు. దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? పాపములను కప్పుకొని, పాపములను సమర్థించుకొని, పాపములను ఒప్పుకోకుండా మూర్ఖించి, దానికి దిక్కుమాల లాజికల్ చెప్పి, అందును బట్టి చేశాను, ఇందును బట్టి చేశాను, ఆ విధంగా జరిగింది, అనుకోకుండా జరిగింది అని దిక్కుమాలిన లాజికల్ చెప్పకుండా, ఏదైనా పొరపాటు జరిగినప్పుడు ఉన్నట్టు దేవుని పాదాల దగ్గరికి వెళ్ళి స్పష్టంగా తెలిసే ఈ క్రియ చేశాను, ఈ చర్య చేశాను, ఇది తెలియకుండా అజ్ఞానంలో చేసింది కాదు తండ్రి, తెలిసే నేను నా శరీర తత్వమును బట్టి ఈ విషయంలో నేను బలహీనపడను, దీన్ని అధిగమించలేకపోయాను, యథార్థంగా ఒప్పుకుంటున్నాను, నన్ను క్షమించు ప్రభువా. ఇదిగో నా నోరు నేను కాచుకోలేకపోయాను, నా కళ్ళని నేను కాచుకోలేకపోయాను, నా దేహాన్ని నేను కంట్రోల్ చేసుకోలేకపోయాను, నా చేతులను అదుపులో పెట్టుకోలేకపోయాను, నా నడతల్ని దిద్దుకోలేకపోయినాను, నన్ను క్షమించు ప్రభువా, నేను ఒప్పుకుంటున్నాను తండ్రి నీ ముందు యథార్థంగా అని నిష్కర్షగా నువ్వు దేవుని ముందు ఒప్పుకున్నట్టయితే అక్కడ రెండు విషయాలు చెప్పాడు. దేవుని గురించి ఏం చెప్పాడో తెలుసా? ఆయన నమ్మదగిన వాడు అన్నాడు, రెండవది నీతిమంతుడు అన్నాడు. నీతిమంతుడు నష్టము వచ్చినను మాట తప్పడు అనుంది. సామెతల గ్రంథంలో నీతిమంతుడు నష్టము వచ్చినను మాట తప్పడు అనుంది. ఇక్కడ ఆయన నమ్మదగిన వాడు అన్నాడు, రెండవది నీతిమంతుడు అన్నాడు. నమ్మదగిన వాడు అంటే ఒకవేళ మనం మనుషుల దగ్గరికి వెళ్ళి ఒప్పుకుంటే మనుషులు క్షమించలేరేమో కానీ ఆయన క్షమించుటకు సిద్ధ మనస్సు గలవాడు, బహుగా క్షమించుటకు కృప కలిగిన వాడు అండ్ నమ్మకమైన వాడు కూడా.